రాసుంటాడు. నీతో పాటే ఈ భూమి మీదకి వచ్చుంటాడు. మరి నీ జీవితంలోకి వచ్చేంతవరకు అతను క్షేమంగా ఉండాలి కదా. అతని కోసం వ్రతం చేయవా? ఈ దారమే రాబోయే నీ సౌభాగ్యానికి రక్షణ కవచమై కాపాడుతుంది. వెళ్ళి కట్టమ్మా. పదమ్మా, ప్రదక్షిణలు చేద్దాం. Nisa. టైలర్ ఇక్కడే ఉంది. ఇలా అనిపించిన ప్రతిసారి టైలర్ నాకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. టైలర్ని మర్చిపోవాలంటే టైలర్ దగ్గరే ఉండాలని అన్నయ్య చెప్పాడు, నిజమే. కానీ ఇప్పుడు నేను టైలర్తో మాట్లాడడం చూస్తే అమ్మ బాధపడుతుంది. వద్దు, అసలు టైలర్ రాలేదనుకొని ఇక్కడే ఉండిపోతాను.
అమ్మా, నువ్వు వ్రతం చేయడానికి చాలా టైం పడుతుంది కదా, నేను కాసేపు ఆగి వస్తానులే. నువ్వు వెళ్ళమ్మా. సరిగ్గా మౌనవ్రతంలో ఉన్నప్పుడు కనిపించావు. మాట్లాడడానికి లేదు, నోరు విప్పి పలకరించడానికి లేదు. ఇంకా పెళ్లి కాకముందే కాబోయే భర్త క్షేమంగా ఉండాలని వ్రతం చేస్తోందంటే పెళ్ళయ్యాక భర్తని ఇంకెంత బాగా చూసుకుంటుంది, ఇంటిని ఎంత బాగా చక్కబెట్టుకుంటుంది. ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన అమ్మాయి కోడలిగా రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. తొందరగా మాట్లాడాలి, ఈ అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలి. భగవంతుడా, ఏ ఆటంకాలు కలగకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ఈ అమ్మాయి నా కోడలిగా వచ్చేలా చూడు స్వామి. టైలర్ 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 మర్చిపోవాలని ఎంత అనుకున్నా మళ్ళీ గుర్తుకొస్తున్నావు. రావద్దు రావద్దని ఎంత చెప్తున్నా నా చుట్టూ తిరుగుతూ నా బుర్రలకి ఎందుకు దూరుతున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు టైలర్. నువ్వెంత డిస్టర్బ్ చేసినా నేను చూడ్డానికి నేను రాను టైలర్, నేను రాను. అయినా ఇక్కడే ఉంటే నువ్వు ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. లోపలికి రావాలని నా మనసు లాగుతూనే ఉంటుంది. అందుకే దూరంగా వెళ్తా. నువ్వు ఇక్కడ లేవని నా మనసు చెప్పేంత వరకు దూరంగానే ఉంటా.
అమ్మా ఆ, వాయినాలు ఇవ్వడానికి ఆకులు వక్కలు సరిపోవు కదమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. నాకు పెళ్లి కాబోతోంది కదా, నా పెళ్లి ఆగిపోతుంది. మా నాన్న ప్రాణాలతో ఉండరు. మీకు అర్థం అవుతుందా? ఏ గొడవ జరగకముందే మీరు వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా రావద్దు. బాబు, మీ వల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు కదా. మళ్ళీ డిస్టర్బ్ అయి వెళ్ళిపోతే అక్కడ నువ్వు ఇబ్బంది పడతావు. బాబు రావద్దు బాబు, బాబు రావద్దు బాబు, రావద్దు బాబు, రావద్దు బాబు, అక్కడ రావద్దు బాబు, బాబు రావద్దు బాబు, రావద్దు బాబు, రావద్దు బాబు, అక్కడ రావద్దు బాబు, బాబు రావద్దు బాబు. రావద్దు బాబు, అక్కడ ఏమండి? ఏమండి? బాబు రావద్దు బాబు, రావద్దు బాబు, అక్కడే ఆగు. బాబు కరెంట్ దిగుంది, రావద్దు బాబు, బాబు రావద్దు బాబు, అక్కడే ఆగు. రావద్దు బాబు, ఆగు బాబు, బాబు రావద్దు, రావద్దు బాబు. ఏంటి బాబు, కేక వేస్తున్నా కదా, వినిపించలేదా? సమయానికి అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది? ఇంతమంది ముండి ఏమీ చేయలేకపోయాము. తాళి కట్టిన భర్త కాబట్టి ప్రాణాలకు తెగించి కాపాడింది బాబు. ఇప్పుడే వ్రతం చేసిందో లేదో సావిత్రిలాగే తన భర్త ప్రాణాలు కూడా కాపాడుకుంది. అంతా ఆ వ్రతం తాలూకు మహిమ. మరి నీ జీవితంలోకి వచ్చేంత వరకు అతను క్షేమంగా ఉండాలి కదా. అతని కోసం వ్రతం చేయవా? టైలర్ ఆగు, టైలర్ ఆగు, టైలర్, టైలర్ ఆగు, ఆగు టైలర్.
చేయి గీసుకుపోయింది. అబ్బా ఉండు టైలర్. అయ్యో రక్తం వస్తుంది. చిన్న గీతే ఏమైపోదు. కానీ మీరు ఆ కరెంటు తీగ మీద కాలు వేస్తుంటే ఏమై ఉండేది? అంత పెద్ద వైర్ కళ్ళెదురుగానే ఉంది కదా, కనిపించట్లేదా? అసలు ఎక్కడున్నారు మీరు? ఏం ఆలోచిస్తున్నారు? నీకోసం ఆలోచిస్తున్నాను టైలర్. నా కోసమా? ఏం ఆలోచిస్తున్నారు నా కోసం? మొన్ననే కదా చెప్పాను, నన్ను కలవాలనుకోవద్దు, నాతో మాట్లాడాలనుకోవద్దు, అసలు నా గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? అది కాదు టైలర్. మాట్లాడకండి. ఆలోచించడం వల్ల ఏమొస్తుందో చెప్పండి. ఇదిగో మీరు ఇలా ప్రమాదాల్లో పడుతున్నారు, లేకపోతే నేను మాటలు పడుతున్నాను. అంతకు మించి ఇంకేమైనా జరుగుతుందా? నేను చెప్పేది విను టైలర్. నీ గురించి ఆలోచిస్తున్నాను అంటే నిన్ను కలవాలను, నీతో మాట్లాడాలను ఆలోచించట్లేదు. నేను ఎలా మర్చిపోవాలని ఆలోచిస్తున్నాను. చూడు చూడు, నిన్ను మర్చిపోవడం కోసం రబ్బర్ బ్యాండ్ వేసుకొని కొట్టుకొని చెయ్యి కూడా ఎలా కందిపోయిందో. అసలు నిన్ను మర్చిపోవడానికి ఎంత ట్రై చేస్తున్నా నీకు తెలియదు టైలర్. కానీ ఎంత ట్రై చేసినా నా చుట్టూ జరిగేదంతా మర్చిపోతున్నాను. కానీ నువ్వు మాత్రం గుర్తొస్తూనే ఉన్నావేంటి టైలర్? ఇప్పుడు నువ్వే చూసావు కదా, నీకోసం ఆలోచిస్తున్నాను కదా. అందరూ అలా కేకలేస్తున్నా నాకు వినిపించలేదు. కరెంటు తీగ కూడా కనిపించలేదు. భగవంతుడా, నా వల్ల ఆయనకి ఎందుకింత నరకం? ఎందుకు నన్ను మర్చిపోలేకపోతున్నారు? అసలు ఏంతో మాట్లాడి పరిచయం పెంచుకుని తప్పు చేశానా? నాకు తెలియకుండానే ఈయన మనసులో ఆశలు పుట్టించానా? ఎక్కడ తప్పు జరిగింది? ఇప్పుడేం చేయాలి? నువ్వు గుర్తు రావడమే కాదు టైలర్, నువ్వు నా దగ్గరలో ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా అమ్మని తీసుకొని గుడికి వచ్చాను. రాగానే అనిపించింది ఇక్కడ టైలర్ ఉంది అని. నీ దగ్గరికి రాకూడదు, నీతో మాట్లాడకూడదని బయటే ఉండిపోయాను. ఆయన చివరికి నువ్వే వచ్చి నన్ను కాపాడావు. నేను నీకోసం రాకపోయినా నువ్వే నాకు కనిపిస్తున్నావు టైలర్. తర్వాత గుర్తొస్తూనే ఉన్నావు. ఏం చేయాలో నువ్వే చెప్పు టైలర్. మర్చిపోవాలి అంతే.